లాస్ట్ వీక్ అయితే సీడ్స్ వేసాను. చూడండి ఎంత బాగా వచ్చినాయి. 10 డేస్ అవుతుంది. ఇవి పందిటి చిక్కుళ్ళు 1 ప్యాకెట్ తెచ్చి వేసాను. ఇవన్నీ ఏంటంటే నిలబడి కాసే పందిటి చిక్కుళ్ళు అన్నమాట. ఇది అల్లుకొని కాసే పందిటి చిక్కుడు. ఈ చిక్కుడు అయితే చాలా చాలా బాగుంటుంది, ఆకుతో పాటు ఉంటుంది కదా, అందుకోసం శాంగడ్డ కూడా వేసాను. దోస చెట్టు ఇంట్లో కుండీలో మలిసుండే అది కూడా తెచ్చి వేసాను. 2 రకాలు వేసాను. అన్ని సీడ్స్ కొంచెం బాగా వచ్చినాయి. నెల్లూరులో అయితే మంచిగా వర్షాలు పడుతున్నాయి. దానివల్లే మా సాయిల్ కూడా బాగానే ఉంటుంది. ఇంతకు ముందు బాగా వీటికి చేపించున్నాను. అయితే తమ్మ నిలబడి కాస్తాయి కదా చెట్టు తమ్మ, ఇవన్నీ వీటిలన్నిట్లో ఈరోజు నేను క్లీన్ చేసి ఎరువులు వేసి వాటరింగ్ ఇవ్వాలి. ఇవంటే వంగ, తెల్ల వంగ ఎంత బాగా వచ్చినాయి చూడండి. నేను వేసే రోజు ఎండ ఎక్కువగా ఉండింది, అయినా కూడా నాకు బాగా ఇవి రావటం చాలా చాలా హ్యాపీగా ఉంది. భూమిలో వేసే ప్లాంట్స్ చాలా హెల్తీగా వస్తాయి. కుండీలో అంటే కొంచెం వాటిని బాగా చూసుకోవాలి అంతే. ఇదైతే చెట్టు తమ్మ, చెట్టు చిక్కుడు తమ్మ కాదు. దీని పక్కనే కాకర కూడా వేసాను. ఇది చిన్న కాకర, అల్లుకునేదానికి క్రేపర్గా పాకున్నాయి. నేను నెక్స్ట్ వీక్ వీటిలన్నిటికి పందిలు కడతాను. ఇప్పుడైతే ప్రజెంట్ వీటిలన్నీ క్లీన్ చేసి వీటికి సాయిల్స్ అవి రెడీ చేసుకోవాలనుకున్నా. మిరప నారు కూడా అయితే మస్తు వేసాను, అయినా కూడా నాకు చాలా తక్కువగానే వచ్చింది మిరప నారు. అందుకోసం టమోటా వీటిలన్నిటికి కొంచెం క్లీన్ చేసుకున్నామంటే మనము కంపల్సరీగా ప్లాంట్ వేసి బతికిన తర్వాత ఇలాగ స్ప్రెడ్ చేసుకున్నామంటే రూట్స్ని కొంచెం హెల్తీగా పెరిగేదానికి వాటికి రిలీఫ్ అన్నట్టుగా ఉంటుంది. అన్నిటి కాడ నేను ఇలా చేస్తున్నాను రూట్స్కి. ఎందుకంటే వర్షాలు పడుతూ ఉన్నాయి. ఈ వర్షాలకి ఎక్కువ వాటరింగ్ ఇచ్చినా మనకి వెజిటేబుల్స్ రావడం చాలా కష్టము. అందుకు కొంచెం డిస్టర్బ్ చేసామంటే రూట్స్ కొన్ని స్ప్రెడ్ అవ్వే కట్ అవి మళ్ళీ కొత్తగా రూట్స్ స్ప్రెడ్ అయ్యి మనకి ఇస్తాయి. ప్లాంట్స్ పెంచడం అంటే నాకు చాలా చాలా ఇష్టమైన పని. నాకు ఊహ తెలిసినప్పటి నుంచి నేను ప్లాంట్ వర్క్లోనే నాకు చాలా హ్యాపీనెస్ ఇస్తుంది, మైండ్ పీస్ఫుల్గా ఉంటుంది. ప్రతి మనిషికి ఏదో ఒక వర్క్ అనేది పెట్టుకున్నామంటే చెత్త ఆలోచనలు ఫస్ట్ రావు. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి చెత్త ఆలోచనలు అనేది ఉండవు. అందుకోసమే ప్లాంట్ వర్క్కి మనము కేటాయించుకునే టైము మన హెల్త్ని కూడా మనకి కొంచెం ఎక్సర్సైజులుగా అవుతుంది కదా. ఇలా బలిసిపోయిన ఆకునంతా తీసేస్తూ ఉండాలి. తీయకపోతే వేసిన ఫుడ్ అంతా ప్లాంట్ తినేసి ఆకుల ద్వారా ఎట్ట బలిసిపోయిందో చూడండి. అక్కడక్కడ ఇట్లా బలిసిపోయిన ఆకును కట్ చేయటం వల్ల చెట్టు ఇంకొంచెం ఇంప్రూవ్ అయ్యేదానికి ఛాన్స్ అవుతుంది. అందుకోసం ఈ ఆకునంతా పెద్ద పెద్ద ఆకులు తీసేసి దాంట్లోనే వేసేస్తున్నాలేండి. ఇంకా హ్యాపీగా ఉంటుంది ప్లాంట్ వర్క్. నాకైతే చాలా చాలా సంతోషంగా ఉంటుంది. బాగా అయితే వచ్చినాయి వంగ చెట్లు అయితే నాకు చాలా చాలా బాగా వచ్చినాయి. ఇదైతే ఇంకా బాగా సూపర్గా వచ్చింది. మీకు ఇంకా వెజిటేబుల్ దశలోనే చూపిపోతాను. ఇవన్నీ మిరప అయితే ఒక కట్ట తెచ్చేసాను. 4 వచ్చినాయి చాలే అన్నట్టుగా. ఒకటైతే క్లీన్ చేయటంలో అది కూడా ఒకటి పోయింది, అయినా పర్వాలేదురే. రూట్స్ ఉన్నాయి కాబట్టి మళ్ళీ మనకి కొత్త సీడ్స్ కూడా వేసాను నేను వీటిని క్లీన్ చేసుకుంటూనే. ఇదైతే మనకి ఆన్లైన్లో తెప్పించిన ప్లాంట్ లాస్ట్ టైం నేను వాటర్ యాపిల్. ఇదంతా పందిరి చిక్కుడుకాయలు ఇందాక చూపించాను కదా. ఇవన్నీ మనం రూట్స్ని అట్లా డిస్టర్బ్ చేసామంటే కొంచెం అవి హెల్తీగా పెరిగేదానికి ఛాన్సెస్ ఉంటాయి. అందుకోసమే రూట్స్ని కొంచెం డిస్టర్బ్ చేశాను. మీరు